Please share and subscribe for more updates. పార్లమెంటులో స్వాతి మాలివాల్ ఒక అసౌకర్యకరమైన కాని తప్పనిసరిగా అడగాల్సిన ప్రశ్నను లేవనెట్టింది. ప్యాకేజ్డ్ ఫుడ్స్ నిజంగా మనకు హెల్త్ ఇస్తున్నాయా లేక హెల్త్ అనే మాటతో మోసం చేస్తుండారా? ఎందుకంటే ఆమె చెప్పిన విషయాలు విన్నాక సూటిగా అంగీకరించాల్సిందే. మన మార్కెట్లో హెల్దీ, ఇమ్యూనిటీ బూస్టర్, హైట్ ఇంక్రీజర్ అంటూ అమ్మే చాలా వరకు ప్రోడక్ట్స్లో అధికంగా చక్కెర, హానికరమైన పామ్ ఆయిల్, కెమికల్ ఫ్లేవర్స్, ఆర్టిఫిషియల్ కలర్స్ ఉన్నాయి. అవే వస్తువులు పిల్లలు, పెద్దలు ఎవరికైనా రోజూ తినేలా మార్కెటింగ్ చేస్తున్నారు. సూటిగా అడగాల్సిన ప్రశ్నలు ఇవే. 1. హెల్త్ ప్రోడక్ట్లో 40-50% చక్కెర ఎందుకుంటుంది? హెల్త్ బార్స్, సీరియల్స్, ఎనర్జీ డ్రింక్స్ చాలా వాటిలో చక్కెర పరిమాణం సోడా పానీయాల్లా ఉంది. అవి నిజంగా హెల్త్ ఇస్తాయా లేక బ్లడ్ షుగర్ పెంచే టైం బాంబులా పనిచేస్తున్నాయా? 2. పామాయిల్ను సూపర్ ఇంగ్రీడియంట్లా ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? పామాయిల్ తక్కువ ఖరీదు కోసం వాడతారు, కానీ అది హృదయానికి హానికరం, పలు సమస్యలకు కారణం. అయితే లేబుల్ మీద దీనిని క్లియర్గా చెప్పారా? లేదు. 3. కెమికల్ ఫ్లేవర్స్, ఆర్టిఫిషియల్ కలర్స్ను పిల్లల ఫుడ్స్లో ఎందుకు వాడుతున్నారు? ఒకవైపు బ్రెయిన్ డెవలప్మెంట్ ఫుడ్స్ అని చెబుతారు, మరోవైపు చీప్ ఆర్టిఫిషియల్ కలర్స్ పోస్తారు. అది ఏ లాజిక్? 4. ఇమ్యూనిటీ బూస్ట్, హైట్ ఇంక్రీజ్ ఈ క్లెయిమ్స్కు ఎవరు ప్రూఫ్ ఇస్తున్నారు? ఈ మాటలకు సైంటిఫిక్ బేసిస్ ఉందా? ఏ రీసెర్చ్, ఏ డేటా, ఏ క్లినికల్ ట్రయల్స్? తేలిగ్గా రాసిన స్టిక్కర్ను నమ్మాలని ఎందుకు భావిస్తున్నారు? మాలివాల్ పెట్టిన అసలు ప్రశ్న, మన పిల్లల ఆరోగ్యాన్ని దారుణంగా ప్రభావితం చేస్తున్న ఈ ఫేక్ హెల్త్ ప్రోడక్ట్స్ను ఎవరు ఆపాలి? ప్రశ్న సరిగ్గానే ఉంది. మార్కెటింగ్ పెద్దది, హెల్త్ చిన్నది. హెల్త్కి హాని చేసే వస్తువులకు గుడ్ ఫర్ కిడ్స్ ట్యాగ్లు పెట్టడం నేరానికి దగ్గర. ఇంకా ఎక్కువ మంది ఈ విషయంపై మాట్లాడాలి. ఎందుకు? రోజూ లక్షల మంది ఈ ప్రోడక్ట్స్ కొనుగోలు చేస్తున్నారు. పేరెంట్స్లు లేబుల్ చదవడానికి టైం తీసుకోరు. కంపెనీలు హెల్త్ అనే మాటను షీల్డులా ఉపయోగిస్తున్నాయి. అసలు డ్యామేజ్ నెమ్మదిగా, తెలియకుండా జరుగుతోంది. ఒకవైపు దేశం ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటూ మరోవైపు హెల్త్ ప్రోడక్ట్ పేరుతో ప్రాసెస్డ్ జంక్ను అమ్ముకుంటే ఇది ముందే ఆగకపోతే పరిస్థితి మరింత దారుణమవుతుంది.